ఓకే. యాస్ సచ్ నాకు వీడియోస్ షూట్ చేద్దామని పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను షూట్ చేయడానికి క్వెషన్స్. మోస్ట్ కామన్ క్వెషన్స్ ఇన్ ఫిట్‌నెస్ ఏంటంటే ఫ్యాట్ లాస్. యాస్ సచ్ ఫ్యాట్ లాస్ చేయడం చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. బట్ అందరికి తెలియాల్సిందే అన్నిటికంటే ఈజీ ఈజ్ ఫ్యాట్ లాస్. అండ్ అన్నిటికన్నా కష్టమైనది ఈజ్ మజిల్ గెయిన్. ఫ్యాట్ లాస్ అనేసరికి మీరు వీక్స్‌లో మీ ప్రోగ్రెస్ చూడొచ్చు. బట్ మజిల్ గెయిన్ వచ్చేసరికి అలా కాదనమాట. మజిల్ గెయిన్ ప్రాసెస్‌లో మీకు రిజల్ట్స్ కనపడడానికి ఇయర్స్ అండ్ మంత్స్ పడుతుంది. బట్ ద మెయిన్ టాపిక్ ఈజ్ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ చేయడం ఎంత ఈజీ అంటే, ఫ్యాట్ లాస్ చేయడానికి మనకు కావాల్సింది నాలెడ్జ్, జెనెటిక్స్. ఈ 2 నాలెడ్జ్ అనేసరికి నాలెడ్జ్‌లో సబ్ పార్ట్ వచ్చేసరికి డైట్, వర్కౌట్ అని పక్కన పెడితే నాలెడ్జ్. నాలెడ్జ్ మీ ఎవరికి లేదా అంటే 75% ఆఫ్ పీపుల్స్‌కి తెలుసు. ఫ్యాట్ లాస్ చేస్తాం ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదని. బట్ మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? క్యాలరీస్‌ని కౌంట్ చేయకపోవడం. సపోజ్ ఒక బాయిల్డ్ ఎగ్, ఫుల్ బాయిల్డ్ ఎగ్ విత్ హోల్ యోక్‌తో వచ్చేసరికి మీకు పర్ ఎగ్ వచ్చేసరికి ఒక 70 క్యాలరీస్ ఉంటది. అది చూడడానికి లైక్ ఇంతే సైజ్ ఉంటది. ఓకే. యాహ్! అది చూడడానికి మీకు ఇంతే సైజ్ ఉంటది. బాయిల్డ్ ఎగ్ అనమాట ఇది. ఇదే సైజులో మీకొక బ్రౌనీ కూడా వస్తుంది. అది ఈజీ. నియర్లీ 250-400 క్యాలరీస్ ఉంటది. బట్ మీరు మెజర్ చేస్తుంది పోర్షన్ సైజ్. లైక్ ఈ ఎగ్ అండ్ ఆ బ్రౌనీని మీరు కంపేర్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. బట్ నాట్ ఇన్ క్యాలరీస్. సో ఫ్యాట్ లాస్ చేయడానికి మెయిన్ నాలెడ్జ్ ఉండాల్సింది క్యాలరీస్. దాని తర్వాత ఫుడ్ సెలక్షన్. ఫుడ్ సెలక్షన్ కూడా కామన్ ఫుడ్స్ తినొచ్చు. అండ్ ఇంటి ఫుడ్ తింటూ కూడా ఫ్యాట్ లాస్ చేయొచ్చు. అంటే ఫ్యాట్ లాస్ చేయాలంటే డైట్ కంపల్సరీ చేయాలి. యాహ్! బట్ ఇంట్లో ఉన్న ఫుడ్, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అన్‌లెస్ యువర్ ప్రొఫెషనల్ అథ్లీట్ ఆర్ డూయింగ్ సమ్ ప్రెప్ ఆర్ ఎనీ అదర్ కండిషన్స్ ఉంటే నాకు అనవసరం. బట్ ఇంట్లో చేసిన ఫుడ్స్ స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్యాట్ లాస్ చేయడం ఈస్ చాలా ఈజీ. మెయిన్ థింగ్ మీరు ఫ్యాట్ లాస్ చేసినప్పుడు ఫాలో అవ్వాల్సింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు చాలా మంది ఫ్యాట్ లాస్ చేద్దామని రెవల్యూషన్ లాగా చేస్తారనమాట. కంపల్సరీ డైట్ ఉంటాను, ఇది ఉంటాను, అది ఉంటాను అనుకోని. బట్ ఇదే పెద్ద రాంగ్ స్టెప్ మీరు చేస్తుంది. స్టార్ట్ స్లోలీ. ఫ్యాట్ లాస్ చేస్తున్నారని పూర్తిగా కంప్లీట్ ఫుడ్ ఆపాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసరికి హెల్తీ ఫుడ్స్ అని ఓవర్‌గా తినడం. హెల్తీ ఫుడ్ కూడా క్యాలరీస్ కౌంట్ చేయాలి. ఎంత హెల్తీ అవ్వండి, అన్‌హెల్తీ అవ్వండి. క్యాలరీస్ కౌంటింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఫేజ్. ఫ్యాట్ లాస్ చేయండి, మజిల్ గెయిన్ చేయండి, రీకౌంట్ చేయండి, ఏదైనాను క్యాలరీస్ కౌంట్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్. జనరల్లీ మనకి ఒక 200-300తో ఒక వెయింగ్ స్కేల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఉంటే మీకు ఇంకా చాలా ఈజీ అనమాట. లైక్ ఫుడ్ మీకు మెజర్ చేసుకోవడానికి అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టవసరం లేదు. బట్ స్టార్టింగ్ లో కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఉంటది. ప్రతి తింటున్న ఫుడ్ మన వెయింగ్ స్కేల్ మీద వేస్తూ వన్స్ అలవాటు అయ్యాక ఇది లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తది. సో మనకి మీకు అర్థమై ఉంటది. మనం ఫ్యాట్ లాస్ చేయడానికైనా, దేనికైనా ఫస్ట్ మనం మానిప్యులేట్ చేయాల్సింది అవర్ ఫుడ్. బట్ హౌ? క్యాలిక్యులేటింగ్ అవర్ క్యాలరీస్ అండ్ మాక్రోస్. యాస్ సచ్ మనం ఇప్పుడు అంత కాంప్లికేట్ చేయకుండా చాలా ఈజీగా వెళ్దాం. మన ఫ్యాట్ లాస్ లో పెద్ద కాంప్లికేట్ చేయాల్సిన విషయమే లేదు. 1.5x యువర్ బాడీ వెయిట్ ప్రోటీన్. దానికన్నా కొంచెం ఎక్కువ పర్లేదు, కానీ తక్కువ అవ్వకూడదు. అండ్ ఈ బాడీ వెయిట్ ఎంతైతే అంతే ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయాలి. సపోజ్ యువర్ బాడీ వెయిట్ ఈస్ 70 కిలోస్. మీ ఫ్యాట్ ఇంటేక్ కూడా 70 ఉండాలి. యాస్ అండ్ కార్బ్స్ విషయానికొస్తే అంత యాక్యురేట్‌గా కాలిక్యులేట్ చేయ అవసరం లేదు. జస్ట్ హెల్తీగా తినండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. క్యాలరీస్ అండ్ మాక్రోస్ ఎలా కౌంట్ చేయలేటో. దీన్ని అలాగే ఫాలో అవుతూ ఉండాలి. యూ విల్ గెట్ రిజల్ట్స్. బట్ ఇందులో మీకు కొంచెం డౌట్ రావచ్చు. నేను ఇది ఫాలో అవుతున్నా, నాకు రిజల్ట్ వస్తుందా, రావట్లేదా అని. దీన్ని మెయిన్‌గా ట్రాక్ చేసుకోవడానికి వి హావ్ టు ట్రాక్ అవర్ బాడీ వెయిట్. ఎంప్టీ స్టమక్ బాడీ వెయిట్ మన ఎర్లీ మార్నింగ్ ట్రాక్ చేయాలి. బాడీ వెయిట్ ట్రాక్ చేశాక వీక్లీ బేసిస్‌లో మీరు కౌంట్ చేసుకోండి. లైక్ ఈ వీక్ మొత్తం సేమ్ క్యాలరీస్ తిన్నాక నా వెయిట్ డ్రాప్ అయిందా ఆర్ పెరిగిందా అని. ఇఫ్ పెరిగిందనిపిస్తే 100-200 క్యాలరీస్ డ్రాప్ చేసుకోండి. లేదు తగ్గిందనిపిస్తే యూ కెన్ గో ఇట్ ఆన్. మరీ ఎక్కువ తగ్గకూడదు, మరీ తక్కువ తగ్గకూడదు. ఇఫ్ మీ బాడీ వెయిట్ ఎక్కువ తగ్గుందంటే మీరు తెలుసుకోండి యూ ఆర్ లూజింగ్ యువర్ మజిల్స్. సో మనం గోల్ వచ్చేసరికి ఫ్యాట్ లాస్, నాట్ లూజింగ్ ద మజిల్స్. అండ్ ఈ ప్రాసెస్ ని మనం స్పీడప్ చేసుకోవచ్చా అంటే ఎస్, 100% చేసుకోవచ్చు. ఎలా? బై యాడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయాలంటే జిమ్మే చేయడానికి కాదు. ఫస్ట్ మీరు స్లోగా వాక్ చేసుకోండి. తర్వాత స్టెప్ కౌంట్ ని గోల్ గా పెట్టండి. లైక్ ఈ వీక్ లో 8,000 స్టెప్స్ ఎగ్జాక్ట్లీ ఎలాగైనా పడుకునే కంప్లీట్ చేసుకోవాలి. అలాగా వీక్లీ బేసిస్ లాగా ఒక 100-200 స్టెప్స్ ఆర్ మాక్సిమం 500 స్టెప్స్ పెంచుకోండి. అంటే you are not getting really very tired. And what about supplements for fat loss? Particularly fat lose అవ్వడానికి ఏ సప్లిమెంట్ లేదు. ఇఫ్ యువర్ అడ్వాన్స్ దానికి వేరే సంగతి. బట్ ఇఫ్ యువర్ ఫిట్నెస్
నార్మల్ గా మీకు జస్ట్ ఫ్యాట్ లూజ్ ఉంటే నో నీడ్ ఆఫ్ ఎనీ సప్లిమెంట్స్. పర్సనలీ ఒక సప్లిమెంట్ మీరు యూజ్ చేయొచ్చు. ఇట్స్ వే ప్రోటీన్. అండ్ నేనైతే దాన్ని జనరల్లీ సప్లిమెంట్ కింద కన్సిడర్ చేయను. కన్సిడర్ ఇట్ యాజ్ ఫుడ్. ఎందుకంటే అది మీ నీడ్స్ జస్ట్ ఫుల్ఫిల్ చేస్తుంది. దానివల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ కాదు, ఏం రావట్లేదు. అది మీకు మ్యాజిక్ లాగా అస్సలు పనిచేయదు. జస్ట్ మీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. జనరల్ గా నార్మల్ ఫిట్నెస్ గాయ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ గాయ్ ఫ్యాట్ లాస్ చేయడానికి దీనికన్నా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్టెప్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అయితే యూ విల్ గెట్ 100% రిజల్ట్. ఇంకోసారి చెప్తున్నా, ఫ్యాట్ లాస్ చేయడానికి మీ హోమ్ ఫుడ్స్ ని స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు.